అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. అంటే పరిస్థితులు చూస్తుంటే ఇవి అవునని అనిపిస్తుంది. చారిత్రక ఎన్నికల తర్వాత వైసీపీకి కొందరు సీనియర్లు దూరమయ్యారు, మరికొందరు గుడ్ బై చెప్పారు. ప్రజెంటు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం రాష్ట్రంలో చేపట్టినా అది బెడిసి కొడుతుంది. దీంతో వైసీపీ ఉనికి అనేది కొంత కష్టంగా కనిపిస్తుంది. ఆ వివరాలను, ఆ కారణాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఓటమి బాగా ఈ యొక్క వైసీపీ పార్టీని కుంగదీసింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సహా క్యాడర్ కూడా పార్టీకి బాగా దూరమైంది. ఎవరికొవరు సైలెంట్ అయిపోయారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత ఈ బెంగళూరు యొక్క తాడేపల్లి పరిమితమయ్యారు. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అది ఆయన అనాలోచిత చర్యలను మరియు ఆయనటువంటి అవగాహన లోపం వలన ఇది కొంత ఆయనకు బెడ్స్ కొడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో కొందరు నేతలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల తిరుపతి లడ్డు విషయంలో కూడా ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో కార్యక్రమం చేపట్టి శుద్ధి కార్యక్రమం చేయాలని ఆదేశాలు అయితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. దానికి కూడా రాష్ట్రంలోతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా చాలామంది వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ఈ దిశానిర్దేశం చేసేటువంటి మరియు అందుబాటులో ఉండేటువంటి పార్టీ బలోపేతానికి కృషి చేసేటువంటి నాయకులే కరువయ్యారని చెప్పచ్చు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో క్యాడర్ కూడా డీలా పడింది. జగన్మోహన్ రెడ్డి స్వయం తప్పిదాల కారణంగానే ఈ ఎన్నికల్లో ఓటమి పాలవలసి వచ్చిందని ఆ పార్టీ నేతలే కొందరు ఈ ఎన్నికల తర్వాత ప్రజెంట్ కూడా ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు. ఈ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించటం, విపక్షాలకు గౌరవం ఇవ్వకుండా చేసినటువంటి ఈ విధానాలతోనే తాము ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొందరు పార్టీ నాయకులైతే వాపోతున్నారు. గతంలో రాజకీయ కక్షలకు ఒక వేదికగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజెంటు ఏ ముఖం పెట్టుకొని మేము ప్రజల్లో తిరగాలనేటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ వెళ్ళాలనేటువంటిది ఇప్పుడు బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశమని కొందరు నాయకులు వాపోతున్నారు. గతంలో రాజకీయ కక్షలు సాధింపులు ఎక్కువగా ఉండేవని కావని గెలుపోటలతో సంబంధం లేకుండా స్థానికంగా అన్ని పార్టీల నాయకులు కలిసిపోయి ఉండేవాళ్ళమని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఈ యొక్క క్షేత్రస్థాయిలో బాగా జరిగింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ క్యాడర్ పూర్తిగా డీలా పడింది. కనీసం అధిష్టానం, జిల్లా స్థాయి నాయకులు తమను పట్టించుకోవడం లేదని ఈ కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాయకులే దూరంగా ఉంటే తమదేం పోయిందని ఈ క్యాడర్ కూడా దూరంగా ఉంటుంది. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే అధికారంలోకి ఉన్నప్పుడు తమకు ఎలాంటి ఉపయోగం లేదని, అధికారం కోల్పోయిన తర్వాత తమను అధిష్టానం పూర్తిగా పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు కొందరు మనసులోని అభిప్రాయాలను బయటపెడుతున్నారు. ఇక వైసీపీ వీడేటువంటి వారిలో చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి 3 నేతలు ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా పెద్ద తలక, వైసీపీకి పెద్ద తలక అని చెప్పొచ్చు. ఆయన పార్టీ వీడారు. అయితే జిల్లా బాధ్యతలు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించిన క్యాడరు అంత ఉత్సాహంగా ఈ ప్రకాశం జిల్లాలో పనిచేయట్లేదు, కొంత దూరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అట్లనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సామినేని ఉదయభాను కానీ, గుంటూరు జిల్లాలో కిలారి రోసయ్య కానీ, వీళ్ళ బాటలోనే బొత్స కుటుంబం కూడా పార్టీని వీడేటువంటి ఆలోచనలో ఉన్నట్లు, అట్లాగే మిగతా మరొక 10 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఈ వైసీపీని వీడి జనసేనలోకి వెళ్ళేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఇటువంటి ప్రచారంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్లో ఒక నిస్తేజం అనేది ఏర్పడిందని చెప్పొచ్చు. కొందరేమో అధికార పక్షం వైపు వెళ్ళాలని చూస్తుంటే, తెలుగుదేశం వైపు వెళ్ళాలని చూస్తుంటే, కొందరేమో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో వాళ్ళతో కొంచెం సంబంధాలు పెంచుకొని ఆ పార్టీలకు వెళ్ళే విధంగా కొందరు ప్రయత్నం చేస్తున్నారని, టోటల్గా
ఈ జగన్ తీరుతోనే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైసీపీ పరిస్థితి మరీ డీలా పడింది అని చెప్పొచ్చు. తాజాగా దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఈ తిరుపతి లడ్డు విషయం కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీని కూటమి ప్రభుత్వం అధపతాలానికి తొక్కేసిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా జగన్ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం రాష్ట్రంలో ఫెయిల్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో, వైసీపీ క్యాడర్లో, వైసీపీ నాయకుల్లో, వైసీపీ ద్వితీయ శ్రేణుల్లో పూర్తిగా ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. మరి రాబోయే కాలంలో వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంటుందనేటువంటి విషయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అది ఫ్రెండ్స్ వైసీపీ పార్టీ పరిస్థితి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.